అందరికీ నమస్కారం. నేను మీ మారుతి కిరణ్. ఇవాళ ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన టాపిక్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. అదేంటంటే అవమానాన్ని ఎదుర్కోవటం ఎలాగా. మనిషి జీవితంలో అవమానం అనేది తప్పనిసరి అండి. అవమానానికి గురిగాని మనిషి అంటూ ఉండడు. ఒక్కొక్కసారి అవమానం వల్ల మనిషి ఆలోచన చేస్తాడు, ఒక్కొక్కసారి ఆవేశానికి కూడా పోతాడనమాట. సో ఈ విషయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అవమానాన్ని ఏళ్ల తరబడి గుర్తుంచుకొని వాళ్ళకు వాళ్ళు రగిలిపోయి శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కాకపోతే మనం ఒకటి గమనించాలి. అదేంటంటే ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణమైన వ్యక్తులు కారండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఎందుకు పరిపూర్ణం కాము అంటే మనకి జన్మ అంటూ వచ్చింది కాబట్టి. ఈ జన్మలో ఎప్పుడో చేసిన తప్పుల్ని ఇప్పుడు అనుభవించాలి, ఎప్పుడో చేసిన మంచిని కూడా మనం ఇప్పుడు అనుభవించాలి. కాబట్టి జన్మంటూ ఉన్న తర్వాత మనం పరిపూర్ణమైన వ్యక్తులము అని అనటానికి వీల్లేదండి. అంటే ఈ భూమి మీద వచ్చిన ప్రతి జీవి కూడాను, మనుషులే కాదు, అలా నేర్చుకుంటూ ఉండాలి. ఈ నేర్చుకునే క్రమంలో ఏంటంటే తప్పులు చేస్తుంటారు, ఒక్కొక్కసారి అవమానాలకు కూడా అవుతూ ఉంటారు. కాబట్టి ఎవరన్నా మనల్ని అవమానిస్తే మనం ఇదే గుర్తుంచుకోవాలి, అతను ఇంకా ఎదగాలి అని చెప్పేసి. ఒకవేళ కనుక ఆయన అవమానించడం కనుక నిజమైందనుకోండి, నిజమే కదా, మనం కూడా ఎదగాలి కదా అని అనుకోవాలన్నమాట. అందువలన నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణమైన వ్యక్తులు కారు, అందరూ నేర్చుకుంటూ ఉండవలసిందే. ఇంకొక విషయం ఏంటంటే, మీకు అవమానం జరిగినప్పుడు మీరు చేయవలసిన పని ఒకటేనండి. ఇక్కడ కూడా ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, ఇది యాంగర్ మేనేజ్మెంట్కి కూడా వాడతారు, కాకపోతే ఇక్కడ నేను హ్యూమిలేషన్ కూడా వాడుతున్నాను అనమాట. అదేంటంటే అవమానం జరిగిందనుకోండి, అంటే ఆ ప్రక్రియ అయిపోయిందనుకోండి, అప్పుడు నేను చెప్పే కొటేషన్ ఏంటంటే, ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ కరెక్ట్, యూ నీడ్ నాట్ ఫీల్ ఎట్ ఆల్. If you feel that you are not correct, then also you need not feel at all. నిశ్శబ్దంగా ఉండటమే దీనికి మందండి, అంతకంటే వేరే మార్గం లేదు. అంటే ఇక దాన్ని ఆర్గ్యుమెంట్గా చేసుకోవద్దు ఇట్టి పరిస్థితిలో. ఇంకొక విషయం ఏంటంటే, మిమ్మల్ని కొంతమంది పదే పదే అవమానించవచ్చు, లేకపోతే ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు మిమ్మల్ని అవమానించవచ్చండి. వాళ్ళ మీద కనుక మీకు పూర్తి అవగాహన కనుక ఉన్నట్లయితే, వాళ్ళ తత్వం కనుక మీకు తెలిసినట్లయితే, అంటే వాళ్ళ స్వభావం కనుక మీకు తెలిసినట్లయితే, మీరు అనుకోవాల్సింది ఒకటేనండి, ఇది కూడా కొటేషనే. అదేంటంటే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ అండ్ ఇట్ కెనాట్ బి అదర్వైజ్. వాళ్ళ తత్వం అంతే, ఎందుకంటే వాళ్ళు ఇంకొక రకంగా ఉండడానికి కుదరదు అని చెప్పేసి. ఇది నిశ్శబ్దంగా అనుకున్నారనుకోండి, మీకు కోపం రాదు. ఇంకొకటి ఏంటంటే, అవమానాన్ని ఎలా అధిగమించాలి అన్నదానికి, ఇప్పుడు అవమానానికి గురైనప్పుడు ఒక అరగంట నిశ్శబ్దంగా ఉండిపోతే సరిపోతుందంటే. ఒకళ్ళు మనల్ని అవమానించారు, ఏం మాట్లాడద్దు, ఒక అరగంట నిశ్శబ్దంగా ఉండిపోండి. ఆ తర్వాత ఆ నిశ్శబ్దాన్ని మెల్లగా కనుక మీరు ఒక 5-6 గంటలు కనుక కొనసాగిస్తే మీరు ప్రశాంత వాతావరణంలో నిర్ణయం తీసుకుంటారండి. అప్పుడు తప్పకుండా సమాధానం జరుగుతుంది. ఎందుకంటే కోపము, అవమానము ఇవన్నీ కూడాను దగ్గర విషయాలండి, దగ్గర విషయాలు. కోపంలో కూడా మనసు రగిలిపోతూ ఉంటుంది, ఎవరైనా అవమానించినప్పుడు కూడాను మన మనసు రగిలిపోతూ ఉంటుంది. కాబట్టి
అరగంట నిశ్శబ్దంగా ఉండండి. ఆ నిశ్శబ్దాన్ని ఒక 5-6 గంటలు కొనసాగించండి. అప్పుడు మనసు చల్లబడుతుంది. చల్లబడినప్పుడు మీకు సమాధానం దొరుకుతుందండి. వాళ్ళు కరెక్టా, మనం కరెక్టా, ఎవరు తొందరపడ్డామని. ఇక్కడే సామాన్యులు అసామాన్యులుగా మారతారండి. దీన్ని ఒక యాటిట్యూడ్గా మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక స్థాయికి ఎదిగిన మఠాధిపతులు ఉన్నారనుకోండి, వాళ్ళు జ్ఞానంలో ఒక స్థాయికి చేరారనుకోండి, కొంతమంది భక్తులు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్న ఎలాగుంటాయంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని ప్రశ్నిస్తూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు. వాళ్ళేమీ కన్విన్స్ చేయటానికి ప్రయత్నించరు. ఎందుకంటే ఆయన కూడా అవమానానికి గురయ్యాడు అనుకోండి, ఇంకా అర్థమే ఉండదు అనమాట. అందువలన చిరునవ్వు నవ్వి ఏదో చెప్పవలసింది చెప్పేసి ట్యాక్ట్ఫుల్గా తప్పించుకుంటారనమాట. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. అవమానాన్ని గురించి ఇప్పుడు నువ్వు పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది నీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని పెంచుతుందండి, ఆత్మన్యూనతని పెంచుతుంది అనమాట. కాబట్టి ఒక్కొక్కసారి దాన్ని పట్టించుకోకుండా ఉంటేనే బెటర్ అండి. ఇక్కడ కూడా రిలేటెడ్గా ఒక విషయం చెప్తాను. అదేంటంటే, ఇది కూడా ఒక కొటేషనే. నువ్వు శత్రువు గురించి పదే పదే ఆలోచిస్తున్నావా, నిన్ను అతడు జయిస్తున్నాడని అర్థం. అది నువ్వు నిజంగా శత్రువుని గనక జయించాలి అంటే ఊరికినే ఆయన గురించి, ఆయనతో ఉన్న శత్రుత్వాన్ని గురించి ఆలోచించకూడదండి. మళ్ళీ చెప్తాను ఇక్కడ కొటేషన్. నువ్వు శత్రువు గురించి పదే పదే ఆలోచిస్తున్నావా, అతను నిన్ను జయిస్తున్నాడు అని అర్థం. శత్రువు నిన్ను జయించాలా, లేకపోతే నువ్వు శత్రువుని జయించాలా? అవసరమైతే ఏదన్నా మంచి ప్లాన్ చేయి, లేకపోతే ఆయనతో కూర్చొని మాట్లాడు, లేకపోతే మధ్యవర్తిత్వాన్ని పంపు, లేకపోతే అంత నష్టం లేదు అని అనుకుంటే కాంప్రమైజ్ అయిపో. అంతేగాని రగిలిపోయి ఆయన గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుని కుటుంబ వాతావరణాన్ని పాడు చేసుకుంటే ఉపయోగం ఏముండదండి. ఇక్కడే ఒక మంచి కొటేషన్ ఉందండి. ఏంటంటే, క్షమించడానికి అలవాటు పడాలండి. జీవితంలో క్షమాగుణం కనుక ఉన్నట్లయితే మన జీవితం సుసంపన్నమవుతుందండి. ఇక్కడ కూడా ఒక మంచి కొటేషన్ చెప్తాను. ఏంటంటే, క్షమ అంటే తాకట్టు రసీదుని చించేయటమే అనమాట. నీ దగ్గర వస్తువు కుదవబెట్టాడు, పాపం అతను ఇవ్వలేడు ఎట్టి పరిస్థితుల్లో కూడా, అతని పరిస్థితి మరీ క్షీణించింది, మీకు ఎట్టి పరిస్థితుల్లో పే చేయలేడు, ఇక ఆ వస్తువు మీద అయిపోతుంది. కానీ క్షమించే ఔదార్యం కనుక నీకుండి అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. పర్వాలేదు, భగవంతుడు మనకు ఏదో ఇచ్చాడు అని అనుకుంటే మటుకు అతన్ని క్షమిస్తే సరిపోతుంది. అంటే ఆ తాకట్టు రసీదుని చించేస్తే సరిపోతుంది. తీసుకెళ్ళబోయా, ఇంకేంది, ఈ వస్తువు తీసుకెళ్ళి అనవచ్చు. అయితే ఇక్కడ నేను ఇందాక ఒక విషయం చెప్పాను కదండి, కొంతకాలం ఓపిక పడితే ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి ఇవాళ తప్పు రేపు ఉప్పు అవుతుందండి, అట్లాగే ఇవాళ ఒప్పు రేపు తప్పు అవుతుంది అనమాట. ఇది జీవితంలో అనుభవిస్తే కానీ తెలియదు. అట్లాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరన్నా అవమానించినా ఒకసారి సైలెంట్ అయిపోయారనుకోండి, అలా సైలెంట్ అయిపోయి కొద్ది రోజులు అలా ఉన్నారనుకోండి, అప్పుడు తప్పకుండా జరిగేది ఏంటంటే, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ నువ్వే కళ్ళల్లో కళ్ళు పెట్టి భుజం మీద చేసి ఏమైనా బాగున్నావు, ఎట్లా ఉన్నావు, ఏంటి అని అంటే అతను తప్పకుండా మనకు అతుక్కుపోతాడండి. తప్పకుండా మనకు అతుక్కుపోతాడు. అంటే ఔదార్యం ఉండాలి, మనలో ఔదార్యం ఉండాలి. ఎందుకంటే సీరియస్గా ప్రతి విషయాన్ని తీసుకున్నాం అనుకోండి, ప్రతి అవమానానికి రగిలిపోయామనుకోండి, ఒక విధంగా నష్టపోయేది మనమే. నేను ఇందాక చెప్పాను కదా, కోపానికి అవమానానికి చాలా దగ్గర సంబంధం ఉందని. ఎక్కడో చదివాను, అంటే దీంట్లో కొంచెం కోపాన్ని కూడా కలుపుతున్నానులేండి. ఎందుకంటే మనిషి అవమానించబడితే కోపం వస్తుంది కదా. అంటే నువ్వు కోపంతో ఉండటం అంటే కణకణలాడుతున్న ఒక నిప్పు కణికని నీ చేతిలో పెట్టుకుని ఇతరుల మీద విసిరేయటం లాంటిది.
అలా విసిరేసే లోపల అది నీ చేయిని కూడాను కాల్చుతుంది అని చెప్పి మర్చిపోవద్దు అని చెప్పేసి అనమాట. అట్లాగే ఇంగ్లీష్లో ఈ అవమానాన్ని హ్యూమిలియేషన్ అని అంటారు కదండి, మీకు తెలుసు కదా. ఇక్కడ 2 అద్భుతమైన పదాలు ఉన్నాయండి. అదేంటంటే, ఒకటి హ్యూమిలిటీ, రెండోది హ్యూమిలియేషన్. హ్యూమిలిటీ అంటే ఔదార్యము, హ్యూమిలియేషన్ అంటే అవమానం. ఇక్కడ కూడా ఒక కొటేషన్ ఉందండి. అదేంటంటే, వీ లెర్న్ హ్యూమిలిటీ త్రూ యాక్సెప్టింగ్ హ్యూమిలియేషన్ చీర్ఫుల్లీ. అవమానాన్ని కనుక చిరునవ్వుతో కనుక స్వీకరించగలిగితే మన ఔదార్యం పెరుగుతుంది అన్నదండి. అట్లాగే ఇంకో కొటేషన్ ఎక్కడో చదివాను. అదేంటంటే, నన్ను చిన్న చూపు చూసేవారి ముఖంలోకి నేను చిరునవ్వుతో చూస్తాను అని. అలా చూడగలిగితే అదే పరిణితి అండి మన జీవితంలో. అదే పరిణితి. ప్రతిదీ హార్ట్కి తీసుకోకూడదండి. చిన్న వయసులో తెలుసో తెలియకో కొన్ని తీసుకుంటాము. ఒక పరిణితి వచ్చిన తర్వాత ఒక్కసారి కనుక మన జీవితాన్ని రివైండ్ చేసుకుంటే మనకు ఏమనిపిస్తుంది అంటే, ఇటువంటి చిన్న విషయాలుగా నేను అనవసరంగా తొందరపడ్డాను, అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మీరే తప్పు చేస్తారు. అప్పుడు మిమ్మల్ని మీరే సమాధానపరుచుకోవాలి. అవసరమైతే మిమ్మల్ని మీరు కించపరుచుకోవాలి. అలా గనక మిమ్మల్ని మీరు కించపరుచుకోగలిగితే మనం అద్భుతంగా జీవించగలమండి. అట్లాగే కొన్నేళ్ల క్రితం నేను కూడా ఏదో ఆర్టికల్ రాస్తూ ఒక వాక్యం రాశాను. అదేంటంటే, బాల్యంలో అవమానాలను ఎదుర్కొన్నవాడు యవ్వనం నుంచే దయార్థ హృదయుడిగా ఉంటాడు అని. చిన్నప్పుడు కష్టాలు ఎదుర్కొన్నాడు అనుకోండి, అవమానాలను ఎదుర్కొన్నాడు అనుకోండి, నిశ్శబ్దంగా ఇందాక నేను చెప్పిన ప్రక్రియల్ని పాటించినా పాటించకపోయినా నిశ్శబ్దంగా అయిపోయాడు అనుకోండి, అతనికి అవమానం విలువ తెలుస్తుంది అనమాట. అందువల్ల ఎందుకు ఇతరులను అనవసరంగా అవమానించాలి అని చెప్పేసి ఒక దయార్థ హృదయుడిగా మారిపోతాడు అనమాట. చివరిగా ఒక మాట అండి. అదేంటంటే, ధైర్యం అంటే అవమానాలని ఎదుర్కొనే సామర్థ్యం. ఇది కూడా కొటేషన్ అండి, మళ్ళీ చెప్తాను. ధైర్యం అంటే అవమానాలను ఎదుర్కొనే సామర్థ్యం. సో ఇదండి నేను చెప్పాలనుకుంటున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఫోన్ చేసి చెప్పండి. నా ఫోన్ నెంబర్ 9491063089. మళ్ళీ చెప్తాను, 9491063089. ఒక 5 నిమిషాల్లో దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కనుక నొక్కినట్లయితే తప్పకుండా అంతకుముందు వీడియోలు చూడొచ్చు, ఈ వీడియో చూడొచ్చు, చేయబోయే వీడియోలు కూడా చూడొచ్చు. సో మీకు నచ్చింది కనుక అని కనుక అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను పంచండి. తప్పకుండా పంచటం వల్ల అరే మన మిత్రుడు ఎంత మంచి వీడియోని పంపించాడని అనుకుంటారు. మీ మధ్య అవినాభావ సంబంధం కూడా పెరుగుతుందండి. సో ఇదండి నేను చెప్పాలనుకుంటున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.